నా భార్య చెప్పిన మాట నిజమే. నా కొడుకుల్ని అనాథ అయ్యా అని చెప్పి రాధక చిరుబండ్లు పెట్టి కొడుకునాని పెంపు వేసుతాడు. కొడుకుల పెంపు చేస్తున్నాడే రాదు. ఆ కాడికి బారు వచ్చి ఏడాదైంది, సంవత్సరం అయింది. ఏడాది మసుకు వేసిండు, కచ్చరి కాడికి పోతలేడు, రాజ్యం ఎత్తలేడు. కొడుకుల్ని పెంపు చేస్తున్నాడు, కొడుకుల్ని బడికి తాగనప్పుతున్నాడు. ఈ రాజకథ విరాగమన్నది ఆ సుధల మిగిలి పట్టములు లోపల సంవత్సరం వరకంటే ఇప్పటికైనా పడకైనా రాజు ఉంటే రాజుతో రాజులికమంటారు, కాపులతో కర్ణేకమంటారు. సంవత్సరం వరకు కూడా వాడు కచ్చేది ఇక్కడ ఖర్చు లేడు, ప్రజలకు తీర్పు చెప్పులేడు, ప్రజలకు న్యాయం చెప్పులేడు. అడమట్టి ఆ పుల్లి అడమట్టి రాజులికం ఎలాగా అవుతున్నది. ఆ సంవత్సరం వరకు ఆ ఊళ్ళో కూడా అమ్మ దొంగ తనము జరగబట్టే చెప్తే పెద్ద మంచి మాట ఉంటారు. ఇక చెప్పుటోడే రాజు లేడు. ఆ ఊళ్ళో మటలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దొంగతనము జరుగుతున్నది, దోపిడితనం జరుగుతున్నది. అన్నకు తమ్ముడు లేడు, తమ్మునికి అన్నయ్య లేడు. ఊరంతా అల్ల కల్లోలం వచ్చినది. ఇంటికి ఒక నాయకుడు అయిపోయాడు, ఇంటికి ఒక పెద్ద మనిషి అయింది. ఆ ఊళ్ళో పడ ఆ ఊళ్ళో తెలిసిన మనుషులు చూసిండు, ఊరు పెద్ద కాపులు. ఇక రాజైతే సంవత్సరం కచ్చేది కాడు ఖర్చు లేడు, మనకు తీర్పు చెప్పు లేడు. మరి ఏంటి ఖర్చు లేడు? ఆ కారణం రాజు అడుగుదా. ఆ రోజు ఆ ఊరు కాపులంతా మా రాజైనా రాజవస్తారా చిన్న బుద్ధిమంతుడు. నమస్తే అయ్యా. అయ్యా నమస్తే. నమస్తే అన్న గాని నువ్వు ఖర్చు మీద ఇంతనే ఉన్నావా? ఇంతనే ఉన్నావు కానీ ఈ ఊరు లోపల సంవత్సరం సంవత్సరం కాకుండా సంవత్సరం అవుతుంది కాబట్టి నువ్వు కచేరీ కాడు ఖర్చు లేవు, ఆ కచేరీ మీద కూర్చుంటూ లేవు, 10 మందికి పంచాయతీ చెప్పులు లేవు, తీర్పు చెప్పులు లేవు. నువ్వు ఉన్నప్పుడు నీ పట్టం అంతా బాగుంది, నీ మాట అందరూ ఇంటుండేది. నువ్వు సంవత్సరం వరకంటే ఎవరికి న్యాయం చెప్పులేదు కాబట్టి మన ఊళ్ళో మటలు జరుగుతున్నాయి, మాన బంగాలు, దొంగతనము, దోపిడితనము, రవిడి దర్బారు అవుతున్నది. అయ్యా నువ్వు ఈ రోజు నాడు ఈ అరమంటి వాళ్ళ కచేరీ మీద కూర్చుండి నాకు తీర్పు చెప్పావయ్యా. కచేరీ మీద కూర్చుండి మాకు తీర్పు పంచాయతీ చెప్పు. ఓ కాపులారా, అయ్యయ్యో ఓ కాపులారా, ఎందుకోసమంటే నేను రాజ్యం ఎందుకు వెళ్తలేను, నా భార్య వచ్చింది. నా భార్య చనిపోయి సంవత్సరం అటు కాకుండా నా భార్య చనిపోయింది బిడ్డ. నేను కచేరీ ఎలా దేశం ఎలా నా భార్య వచ్చింది కాబట్టి ఎలా ఉన్నా నేను ఇక ముండ తీరుగున్నా. అటు కాకుండా పోయి కాపులారా, నా భార్య వచ్చిపోయింది కాబట్టి దేశము ఎలా కాబట్టి ఈ ముండ దేశమేలా ఈ రెండో ప్రపంచం నేను ఇవ్వాల అంటే నీ భార్య వచ్చింది కాబట్టి ముండ దేశము
ఇక నువ్వు ముండలాగా పోయినా బట్టి ముండే దేశం రెండ రాజు వేలు కాపురి ఋషులు వారి చిన్నవాడ పెద్దవాడ గంగన్న ఎల్లన్న మల్లన్న లింగన్న పోయన్న ముండే దేశం బెల్లం చచ్చిపోతే రాజు ముండ అవుతాడు ఎప్పుడన్నా భార్య చచ్చిపోతే రాజు ముండ అవుతాడు ఇక మనం చెప్తే కూరదు కూరదు చెప్పటోళ్ళు చెప్తేనే కుర్తలు కుర్తనే సొమ్ము నయ్యది మనం కుర్తనేమో ఎవరు చెప్పాలి కానీ విందామా మన ఈ రక్క రామా మరి ఒక నాయన సుధర్మరాజు భగవంతుడు వచ్చారు ఏమయ్యా సుధర్మ మహారాజా మరి దేశం ఎలా చెప్పంటే నీ ముండ దేశం ఎలా నన్న రాజు ఎలా నా బాధ చిన్న ముండ అయితే అని చెప్పన్నాడు అవును అయ్యా ఎందుకనకంటే నువ్వు అన్నది కరెక్టే కానీ మరి ఒక ముండని చెప్పన్నాను ముండ అని చెప్పి నువ్వు అంటున్నావు కానీ మాతో ముండని చెప్పి ఎవరన్నారు ఎందుకనకంటే మరి బాధ్యత వస్తే మరి ఒక భర్త వస్తే భార్య మాత్రం ముండవుతుంది మరి భార్య ఒక భర్త అని కనుక భార్య మరి రెండో పెళ్లి చేసుకుంటుందా సర్వంచి మన తారి కట్టుకుంటుందా మా ఆడపిల్లకి రెండో పెళ్లి లేదు మరి మగవాడు నిత్య కళ్యాణ పురుషుడు అందుకొరకు అయ్యా నిత్య కళ్యాణ పురుషుడు ఓ రాజా సుధరు మరి ఏటో 7 బాధకుడు వేసుకోవచ్చు ఆనాడు వాళ్ళ కాంబో మహారాజు 7 బాధ చేసుకోలేదా అందుకని నిత్య కళ్యాణ పురుషుడు రెండో పెళ్లి చేసుకోవాలా అది నువ్వు రెండో పెళ్లి చేసుకొని వచ్చిన ఆడవాళ్ళు చిన్నమ్మని కొడుకులకు తల్లి అయితే నీకు తోడు కాపులారా అయ్యో ఓ కాపులారా అయ్యా ఏలటోనికి 7 బాధ చేసుకోవచ్చు మరి మగవాడు ఉండగాడు మగవాడు నిత్య కళ్యాణ పురుషుడు ఓరి కాపులారా మీరన్న మాట నిజమే బిడ్డే నా భార్యకు మాట ఇచ్చిన ఏం మాట ఎందుకోసమంటే నా భార్య ఇష్టప్పుడు ఏమన్నది అయ్యా నువ్వు రెండో పెళ్లి చేసుకోకు నేను రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పి నా భార్యకు చేతిలో చెయ్యేసిన నా భార్యకు మాట ఇచ్చిన వారి రెండో పెళ్లి చేసుకోను రెండో పెళ్లి చేసుకోను దేశమేలా రెండో పెళ్లి చేసుకోరు రెండో పెళ్లి చేసుకోవాలంట దేశమేలంట రాజమేలంట ఏం చేద్దాము తమ్మి అక్క ఇక రెండో పెళ్లి చేసుకోడు మన ప్రజలకు చెప్పాడు ఇక మనకు రాజధాని ఒక మాట మరొక ఆడగట్టుకు వాడ మెంబర్ ఉంటేనే ఆడగట్టుకుంటాం వాడకందం ఉంటుంది ఊళ్ళో సర్పంచ్ ఉంటేనే ఊరికందం ఉంటుంది అందుకొరకు రాజమైంది ప్రపంచ ఇక మన బతుకు మంచి కావాలంటే ఈ ఊళ్ళో మనం ఉండదు ఈ ఊళ్ళో మనం ఉండదు ఏ ఊళ్ళో రాజు ఉంటాడో రాజు ఊళ్ళో కదా అది రెండో పెళ్లి చేసుకోవు కదా చేసుకోను అంటే ఉన్నది ఈ ఊళ్ళో మనం ఉండద్దు ఏమున్నదక్కో ఈ ఊళ్ళో మనకి ఇంకా ఏమున్నదక్కో ఏమున్నదక్కో
అయ్యా పోతున్నాం బాయ్ కా. పోతున్నా బాయ్ కాపులారా, టాటా. ఏయ్, ఇక్కడికి ఎటు పోతున్నాను? ఎటు పోతున్నామా ఇదే మేము ఇక్కడ ఎక్కడ పోతున్నామంటే ఎక్కడికి పోతున్నాను? నాకైతే నువ్వు రెండో పెళ్లి చేసుకోవు ఆవు. పైతలకు తిరిగి చెప్పవు ఆ, ఇక ఏ ఊళ్ళో రాజు ఉంటాడో రాజు ఉన్న ఊళ్ళో పోతాం అదే ఊళ్ళో బతాం అంటే నా ఊరు వదిలిపెట్టిపోతున్నా. కాపులారా, ఆగండి. ఏం కాగమంటావు అన్న ఏంటి కాగమంటావు ఏంటి కాగమంటావు ఎందుకోసమంటే ఈ దేశము రైతులతోటే రాజనీకం, అని గుర్తే ఉన్నది రైతులతోటి రాజనీకము, ప్రజలతోటే ప్రపంచం బిడ్డ. మీరందులో పోయినాక నా కొడుకులు పట్టుకుని ఒప్పుకొని ఉంటాను. గదే గదే గట్లకి లైన్ కూడా ఇంటికి వాళ్ళు అంటే కొడుకులు పట్టుకుంటే మాకు న్యాయం చెప్పినప్పుడు మీ ఊళ్ళో ఉండవు నువ్వు ముగ్గురు కొడుకులను పట్టుకొని ఈ ఊళ్ళో నువ్వు ఉండు నువ్వు తప్పితే నీ కొడుకులకు చెప్పు నువ్వు నీ కొడుకు తప్పితే నువ్వు చెప్పు తల్లి కొడుకులు మీరు చెప్పుకోండి ఇక ఈ పట్టణంలో ఉంటే మేమైతే పోతున్నామయ్యా మరి. పోతున్నామంటే రాజనీకం, ప్రజలతోటి ప్రపంచం బిడ్డ. మీరు పోయినాక నేను ఒక్కరు ఉండా. మరి మీరన్న మాట నిజమే. రెండో భార్యని పెళ్లి చేసుకుంటే అచ్చిన చిన్నమ్మ నా కొడుకులు తాగుతుంది, నాకు తోడు భార్య ఉంటుంది. కాపులారా నీ మాట కాదనే పెళ్లి చేసుకుంటా నేను మరి. ఎందుకంటే నేను రెండో పెళ్లి కోసం పోతున్నా. మీరు పెళ్లి చేసుకుని వచ్చేదాకా నా ముగ్గురు కొడుకులు నువ్వు తీసుకో. సరేనయ్యా. ఓకేనయ్యా కాపులారా, అయ్యా పెళ్లి చేసుకుంటున్నావు కదా అవు. సద్ది నీది సవారు మాది పైసా పెడితే వస్తాము ఏడన్నా కాపులారా, సత్యనారి, ఇది సవాల్, ఇది పిల్లలు చూసి నాకు అని చెప్పి ఎవరు ఇక్కడ సుబ్రహ్మణ్యరాజు రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదుగురు పెద్ద మంత్రులు కోరుకొని రెండో పెళ్లి కోసం రామని రామ. ఆ పడబడ మూలకు రాజు రావంగా ఆ పడబడ మూలకు అక్కడ ఎవరి పట్టం అనేది అది అక్కడ ఎవరి ఏ పట్టం ఉన్నది అక్కడ ఎవరి పట్టం ఉన్నది మళ్ళీ అలగిరి నగరమే శ్రీమల్లాలగిరి పట్టం శ్రీమల్లాలగిరి పట్టం మీద రాదు అడవంటి మళ్ళీ ఆలరాజు తోడబుట్టింది ఇమరావతి దేవి మరి ఒక ఆయన చల్లని ఒక చనిపోయిందయ్యా.